హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పొంగలి. రాయలసీమలో ఎక్కువగా పొంగలి చేస్తారండి బ్రేక్ఫాస్ట్గా. పెళ్ళిళ్ళ సీజన్లో కూడా బ్రేక్ఫాస్ట్ అదే చేస్తారు. చాలా బాగుంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను. మిరియాలు వేస్ట్ చేస్తాం కదా, చాలా హెల్దీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో చేసి చూపిస్తాను, చూద్దాం రండి. పొంగలికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకుంటారండి రాయలసీమలో. చాలా బాగుంటుంది. రాయలసీమలో పల్లీలు ఎక్కువ దొరుకుతాయి కదా, ఎక్కువ శాతం పల్లీ చట్నీలు ఎక్కువ ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా కాంబినేషన్గా పొంగలి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకొని తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. పొంగలికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ రెండు కలిపి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నీళ్ళు వంచేసి మనం పొంగల్ తయారు చేసుకున్నాం. పొంగల్ని నేను గిన్నెలో చేస్తున్నాను, కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. గిన్నె వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను కొద్దిగా ఆయిల్, నెయ్యి కూడా యూజ్ చేస్తున్నాను. నెయ్యి వేస్తున్నాను. నేను కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. మీరు నెయ్యితో చేసుకునే వాళ్ళు నెయ్యితో చేసుకోవచ్చు, ఆయిల్తో చేసుకునే వాళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు. నేను రెండు తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇది మిరియాలు క్రష్ చేసి వేస్తున్నానండి. మిరియాలు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు ఇందులో. అల్లం ఇలా చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. కరివేపాకు, కాజు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, వద్దు. కానీ కాజు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీలికలు చేసి వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఒకసారి నేను చూపించే విధంగా చేసుకుంటే మీకు చాలా మంచిగా కుదురుతుందండి. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. రెండు కలిపి నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇవి ఇందులో వేసేస్తున్నాను నేను ఇప్పుడు. మొత్తం కలిపేసేయాలండి. ఒక 5 నిమిషాలు వాటర్ వేయకుండా వీటన్నిటితో కలిసేలాగా వేయించుకోవాలి. ఇలాగా 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా కదండి. 2 గ్లాసెస్ అనేవి రెండు కలిపి. 2 గ్లాసెస్కి నేను 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. పొంగల్ ఎప్పుడు సాఫ్ట్గా రావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. క్వాంటిటీ మెత్తగా ఉడకాలి, పొడి పొడిగా రాకుండా. ఇది చాలా సాఫ్ట్గా రావాలంటే ఇలా బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాండి, ఇది పింక్ సాల్ట్. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఒక 5-6 విజిల్స్ వస్తాయండి కుక్కర్లో చేసుకుంటే. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఈ పులగం చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది నేను నెయ్యి ఎక్కువ వేసి చేస్తున్నాను. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అసలు వంట చేస్తుంటేనే మొత్తం ఇల్లంతా నెయ్యి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ స్టైల్లోనే చేసుకోండి. గ్లాస్కి 2 గ్లాసెస్ కాకుండా 3 గ్లాసెస్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనకు పొడి పొడిగా ఉండకూడదు కదా పొంగలి. సో నేను 6 గ్లాసెస్ సరిపోయినాయి నాకు. చేస్తుంటేనే చాలా చాలా మంచి వాసన వస్తుందండి. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. అర్జెంటుగా ఉన్న వాళ్ళు కుక్కర్లో చేసుకుంటే కూడా బాగుంటుంది. క్వాంటిటీ ఎక్కువైతే కుక్కర్లో సరిగా రాదని నేను గిన్నెలో చేస్తున్నాను. చివరిగా కొత్తిమీరని వేసేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వచ్చిందండి. చివరిగా కొద్దిగా నెయ్యి వేసుకుందాము.
రెడీ అయిపోయిందండి మన పొంగలి. ఇదిగోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. పొంగలి రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా పల్లి పచ్చడి చూపిస్తాను. పల్లి పచ్చడి తయారు చేసుకున్నాము. ముందుగా కడాయి పెట్టుకున్నాను. ముందుగా పల్లీల్ని గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేశాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో టమోటాలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. క్వాంటిటీని బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చి కారం లేవు, అందుకని కొంచెం ఎక్కువనే వేసాను. ఆనియన్స్ వేస్తున్నా. పల్లీ చట్నీకి మనం రైస్లో తినే చట్నీ వేరు ఉంటుంది, దోశ ఇడ్లీలోకి చేసుకునే చట్నీ వేరు ఉంటుంది. రైస్లో తినే చట్నీలోకి కొంచెం పల్లీల క్వాంటిటీ కంటే ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పల్లీల కంటే, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న పల్లీల్లోన ఇది వేసేద్దాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి మనము. అన్నీ ఒకే పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు వేయట్లేదు. పల్లీ చట్నీ లూజ్ చేసుకున్నానండి దాంట్లోకి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా పల్లీ కాంబినేషన్లో పొంగలి చాలా బాగుంటుందండి. వేడి పల్లీ చట్నీతో తింటే చాలా అమోఘంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదండి, రాయలసీమ స్టైల్లో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.